హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకోసం ఒక కొత్త నోటిఫికేషన్తో రావడం జరిగింది. రైల్వేకి సంబంధించి టీటీఈ రిక్రూట్మెంట్ 2024 టీటీఈకి సంబంధించి 4000 వేకెన్సీస్తో మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. రేపు నోటిఫికేషన్ అనేది వస్తుంది. 15వ తారీఖు నుంచి వచ్చే నెల 15వ తారీఖు వరకు కూడా మనకి అప్లికేషన్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. 4000 వేకెన్సీస్. ఇంకోటి ఉంది, ఇందులో అబ్జర్వ్ అయిందంటే ఇదే టీటీఈకి సంబంధించి మళ్ళీ నవంబర్లో డిసెంబర్లో మళ్ళీ ఒక నోటిఫికేషన్ ఉంది. అది 8000 పోస్ట్ తోటి. ఇక్కడ ఒక 4000 ఉన్నాయి, అక్కడ ఒక 8000. ఒకదానికి ప్రిపేర్ ఏంటంటే రెండోది కూడా కొట్టుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇది దానికి సంబంధించి. చూద్దాం దాంట్లో ఇంకేమేమి ఉన్నాయి అనేది. ఇక టీటీ అంటే తెలుసు కదా, ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ అనేసి అంటాం. నోటిఫికేషన్ డేట్ వచ్చేసి 4th సెప్టెంబర్, అంటే రేపు. నెక్స్ట్ వన్, టోటల్ వేకెన్సీస్ వచ్చేసి ఇక్కడ చూసుకోండి, మొత్తం 4000 ఉన్నాయి. 8000 అయితే మాత్రం ఇంకొక నెల 15 రోజులు ఆగితే మనకి ఇంకోటి కూడా అనౌన్స్మెంట్ అయితే అవుతుంది. అది ఆల్రెడీ ఇచ్చారు, కానీ డేట్లు మాత్రం ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఆ 2 నెలలలో నవంబర్ డిసెంబర్ ఎప్పుడైనా రావచ్చు. నెక్స్ట్ వన్, మొత్తం కూడా ఆన్లైన్కి సంబంధించి మనం అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. జస్ట్ మనకి ఏంటనేసి అంటే ఇది ఇంటర్మీడియట్తో ఉంటుంది. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ 10th సెప్టెంబర్తో మనం స్టార్ట్ అయితే 15th అక్టోబర్ తోటి ఎండ్ అయిపోతుంది. ఏడు చూసుకోండి, అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఇచ్చాడు, అప్లికేషన్ ఎండింగ్ డేట్ వచ్చేసి ఇవ్వడం జరిగింది. 10th సెప్టెంబర్ నుంచి 15th అక్టోబర్ వరకు ఉంది. ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి ఒక్కరు, మీరు ఇంటర్ అయిపోయింది అనేసి అంటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఏజ్ లిమిట్ ఏంటి సార్ అనేసి అంటే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు. మళ్ళీ ఏజ్ లిమిట్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఏజ్ లిమిట్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. కొంచెం ముందుకెళ్ళాక చూద్దాం. ఇక్కడ మనకి ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది, మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. అది చూసుకోవచ్చు. ఇక్కడ ఏమేంటి అసలు మనకున్నటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏముంటుంది అనేసి అంటే జనరల్ అవేర్నెస్ ఉంటుంది, అర్థమెటిక్ అబిలిటీ ఉంటుంది, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఇక దీంట్లో మరి అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుంది? అప్లికేషన్ ఫీజు వచ్చేసి 21,000 స్టార్టింగ్ మనకి. 500 రూపీస్ ఉంటుంది జనరల్ వాళ్ళకి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మాత్రం 250 రూపీస్ ఉంటుంది. ఇది అప్లికేషన్ ఫీజ్. నెక్స్ట్ మన శాలరీ ఎలా ఉంటుంది అనేసి అంటే 21,000 స్టార్టింగ్ స్టేజ్లో ఉంటుంది. ఇక మనకి మొత్తం మీద రిటైర్మెంట్కి వచ్చే కల్లా 81,000 వరకు మనం వెళ్ళడం జరుగుతుంది. ఇది చూసుకోండి, ఇది ఇండియన్ రైల్వేస్ సంబంధించినటువంటిది. అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా అండి. ఇక్కడ చూసుకోండి, దీంట్లో ఇంటర్మీడియట్ ఏంటి అనేసి అంటే ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక 18 to 30 ఇయర్స్ వరకు. ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఓబీసీ వాళ్ళకి అయితే 3 ఇయర్స్ ఇచ్చాడు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్ ఇచ్చాడు, పీడబ్ల్యూ వాళ్ళకి వచ్చేసి 10 ఇయర్స్ ఇచ్చాడు. ఓకేనా. ఇందులో మీకు ఏదైతే ఎలిజిబిలిటీ ఉందో దాన్ని చూసుకోండి. అప్రాక్సిమేట్లీ 18 నుంచి ఇక 30 తర్వాత ఎవరెవరికి ఎంతవరకు ఉందో ఇది చూసుకోండి. దాని ప్రకారం అయితే మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. డైరెక్ట్గా ఆన్లైన్ సెంటర్కి వెళ్ళటం, ఆన్లైన్ సెంటర్లోనే పెట్టుకోవచ్చు. ఇవన్నీ దానికి సంబంధించి ఫీజు వచ్చేసి మనకు 500, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి అయితే 250. ఇక ఇవి దానికి సంబంధించి మొత్తం కూడా అదే ఎగ్జామినేషన్ సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం కూడా అవే మళ్ళీ రిటర్న్ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటా. ఇది మనకున్నటువంటి టీటీఈకి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి నోటిఫికేషన్ మన ముందుకు వచ్చేసింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి క్లాసెస్ అనేటువంటి కూడా కిషన్దర్రావు ఆన్లైన్ అకాడమీ యాప్లో ఉంది. మీరు ఒకసారి విజిట్ చేయండి గూగుల్ ప్లే స్టోర్లో. కిషన్దర్రావు ఆన్లైన్ అకాడమీ అని మీరు కొడితే మేము మనకు వచ్చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి క్లాసెస్ అన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసి పెట్టడం జరిగింది అడ్వాన్స్డ్ లెవెల్లో. మీరు చేయాల్సింది ఒకటే, తీసుకోండి, అప్లికేషన్ పెట్టండి, డైరెక్ట్గా క్లాసెస్ మంచిగా రొటేషన్ చేసుకోండి, టైం పీరియడ్ పెట్టుకోండి, ఉద్యోగం కొట్టుకోవడమే. ఇంకా చేసేది ఏమీ లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.